హాయ్ ఫ్రెండ్స్, ఎన్నో సంవత్సరాల నుంచి ఏలియన్స్ మరియు యూఎఫ్ఓస్ అంటే సైన్స్ ఫిక్షన్ మెటీరియల్ లాగానే నమ్ముతూ ఉండేవాళ్ళం. ఇవి కూడా రాత్రి సమయంలో మాత్రమే ట్రావెల్ చేస్తూ ఉంటాయి. అలాగే కేవలం కొద్ది మందికి మాత్రమే కనిపిస్తాయి. అందువల్లనే వీటి గురించి తెలుసుకున్నప్పుడల్లా సైన్స్ ఫిక్షన్ మూవీని చూసినట్టుగా ఉంటుంది. అయితే మనుషులు ఈ యూనివర్స్కి సంబంధించిన వారు. మనుషులు ఉంటున్న భూమి కూడా ఈ యూనివర్స్లో ఒక భాగమే అవుతుంది. ఈ యూనివర్స్లో కొన్ని వందల కోట్ల గ్యాలక్సీస్ ఉన్నాయి. మిల్కీవే గ్యాలక్సీకి సంబంధించిన సోలార్ సిస్టంలో ఒక చిన్న గ్రహమైన భూమిపై మనుషులు మరియు మిగతా ఎన్నో జీవరాశులు ఉన్నప్పుడు కొన్ని వందల కోట్ల గ్యాలక్సీస్లో చాలా చోట్ల లైఫ్ ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కడో దగ్గర మనలాంటి ఇంటెలిజెంట్ సివిలైజేషన్ ఆర్ ఏలియన్స్ ఖచ్చితంగా ఉంటారు. అందుకని ఈ ఏలియన్స్ గురించి తెలుసుకోవడానికి సేటి అనే ఆర్గనైజేషన్ పనిచేస్తోంది. అలాగే ఈ ఏలియన్స్ దగ్గర ఎలాంటి టెక్నాలజీ ఉంది అంటే అవి రహస్యంగా ఉండడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడవచ్చు. అంతేకాకుండా అవి మనపై వాటి దృష్టిని పెట్టి ఉండవచ్చు. అలా ఇలాంటి ఎన్నో రహస్యాలు ఈ యూనివర్స్లో దాగి ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మేము ఎలాంటి సంఘటనల గురించి చెప్పబోతున్నాము అంటే అది విని ఖచ్చితంగా మీ రోమాలు నిక్కబొడుస్తాయి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. జూలై 17, 1991 బ్రిటిష్ కొలంబియాలో నివసించే ఒక లేడీ కోరినా సేబెల్స్ మరియు ఆమె హస్బెండ్ నైట్ టైంలో వాళ్ళ ఇంటి బ్యాక్ యార్డ్లో కూర్చొని కాఫీ తాగుతూ ఆకాశంలో ఉన్న నక్షత్రాలని చూస్తూ ఉన్నారు. అయితే సడన్గా కొరినాకి కడుపులో నొప్పి వచ్చింది. కొంత సమయం తర్వాత ఆమె హస్బెండ్ కూడా కడుపులో నొప్పి వచ్చింది. ఆ తర్వాత ఒక్కసారిగా టేబుల్ మీద పెట్టిన కాఫీ కప్ కదులుతూ ఉంది. అలాగే వీళ్ళు కూర్చుని ఉన్న కుర్చీలు కూడా కదలడం మొదలుపెట్టాయి. అలా వాళ్ళకి ఏమవుతుందో అర్థం కాక ఆకాశం వైపు చూశారు. అప్పుడు ఆకాశంలో కనిపించిన దాన్ని చూసి వాళ్ళ కళ్ళని వాళ్లే నమ్మలేకపోయారు. ఫుట్బాల్ గ్రౌండ్ అంతా సైజులో ఒక ఆబ్జెక్ట్ వాళ్ళ తలపై నుంచి వెళ్తూ కనిపించింది. దాని నుంచి ఎలాంటి సౌండ్ కానీ లైట్ కానీ రావట్లేదు. చాలా సైలెంట్గా ఆకాశంలో ప్రయాణిస్తోంది. అది చూసి కొరినా హస్బెండ్ భయంతో ఇంటి లోపలికి వెళ్ళిపోయాడు. కానీ కొరినా మాత్రం ఆకాశంలో ఉన్న ఆ ఆబ్జెక్ట్ని చూస్తూ ఉండిపోయింది. అలా కొరినా చూస్తూ ఉండగానే ఆ ఆబ్జెక్ట్ సడన్గా మాయమైపోయింది. అప్పుడు ఆమె హస్బెండ్ కొరినాని వెతుకుతూ అడవిలో ఉన్న కొరినా దగ్గరికి చేరుకుంటాడు. అప్పుడు హస్బెండ్ కొరినాతో, నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? నేను నిన్ను 45 నిమిషాల నుంచి వెతుకుతూ ఉన్నాను. చివరికి అడవిలో వెతికాను, నువ్వు కనిపించలేదు అని కొరినా అన్నాడు. అప్పుడు కొరినా, మీరేం మాట్లాడుతున్నారు? నేను ఇక్కడే ఉన్నాను. ఆకాశంలో వెళ్తున్న ఆబ్జెక్ట్స్ని చూస్తూ ఉన్నాను. అలాగే నేను ఇక్కడ కేవలం 5 నిమిషాల నుంచే నిల్చుని ఉన్నాను. మరి నువ్వేమో నన్ను 45 నిమిషాల నుంచి వెతుకుతున్నావు అంటున్నావు. పిచ్చి పట్టిందా నీకేమైనా అని కొరినా తన హస్బెండ్తో అంది. అప్పుడు కొరినా హస్బెండ్, నాకు కాదు, నీకు పిచ్చి పట్టింది. నేను నిజంగా గత 45 నిమిషాల నుంచి నీకోసం వెతుకుతూనే ఉన్నాను. నువ్వు నా మాట నమ్మకపోతే ఒకసారి నీ చేతికున్న వాచ్ చూడు అన్నాడు. అప్పుడు కొరినా తన హస్బెండ్కి ఏమైంది అని వింతగా చూస్తూ వాచ్లో టైం చూస్తుంది. అప్పుడు అది చూసి కొరినా తన కళ్ళని తానే నమ్మలేకపోయింది. ఎందుకంటే ఆయన చెప్పింది నిజమే. అంటే కొరినా గత 45 నిమిషాల నుంచి మాయమైపోయింది. కానీ ఆమెకు మాత్రం కేవలం 5 నిమిషాల నుంచే ఆబ్జెక్ట్ని చూస్తూ ఉన్నట్టు ఎందుకు అనిపించింది? ఆ తర్వాత రోజు మార్నింగ్ రిపోర్టింగ్ సెంటర్లో కొరినా తనకు జరిగిన ఇన్సిడెంట్ గురించి రిపోర్ట్ ఇచ్చింది. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే సేమ్ అదే రోజు 15 మంది వాళ్ళకు కూడా నీలాగే జరిగిందని రిపోర్ట్ ఇచ్చారు అని. ఆ 15 మందిలో 8 మంది కొరినా చూసిన లాంటి ఆబ్జెక్ట్స్ని చూశారు. అంటే కొరినా చూసిన ఆబ్జెక్ట్ నిజంగానే ఆకాశంలో ప్రయాణించింది. అలా ఆ ఆబ్జెక్ట్ ట్రావెల్ అవుతుంది అంటే దాన్ని ఎవరో ఖచ్చితంగా డ్రైవ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి టెక్నాలజీ ఉన్న ఆబ్జెక్ట్ని మన భూమి మీద ఇంతవరకు ఎవరు కనిపెట్టలేదు. అయితే దీని వెనుక ఖచ్చితంగా ఏదో ఉంది. అయితే దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం. 2019 మార్చి నెలలో 2 ట్రైనింగ్ జెట్స్ ఎయిర్ ట్రైనింగ్ మిషన్ కోసం అట్లాంటిక్ ఓషన్ మీదుగా వెళ్తున్నాయి. పైలట్స్ చాలా అలర్ట్గా ఉన్నారు. ఎందుకంటే W72 ఏరియా మీదుగా వెళ్తున్నారని వాళ్ళకి తెలుసు. అసలు ఈ W72 అనే ఏరియా ఏంటి అని ఆలోచిస్తున్నారా? W72 అనేది ఎలాంటి ఏరియా అంటే 2014 సంవత్సరంలో చాలామంది పైలట్స్ స్ట్రేంజ్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని రిపోర్ట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఒక పైలట్ ఈ ఏరియా నుంచి పాస్ అవుతూ ఉన్నాడో అప్పుడు ఆ పైలట్కి 2 గంటల 44 నిమిషాలకి ఒక రౌండ్ షేప్లో ఒక ఆబ్జెక్ట్ కనిపించింది. ఆ పైలట్ వెంటనే ఫోన్ తీసి దాని ఫోటోని క్యాప్చర్ చేశాడు. మళ్ళీ 3 గంటల 2 నిమిషాలకి ఇంకో మిస్టీరియస్ ఆబ్జెక్ట్ కనిపించింది. అలా 12 నిమిషాల తర్వాత మళ్ళీ ఇంకో ఆబ్జెక్ట్ కనిపించింది. అలా ఆ పైలట్ వాటన్నిటి ఫొటోస్ని కూడా క్యాప్చర్ చేశాడు. ఇలా అన్ని ఫొటోస్ని పైలట్ UAP టాస్క్ ఫోర్స్కి సబ్మిట్ చేశాడు. ఈ ఫొటోస్ని కూడా చాలా జాగ్రత్తగా పబ్లిక్కి లీక్ అవ్వకుండా చూసుకున్నారు. కానీ కేవలం కొంచెం సమయం ముందే ఈ విషయం గురించి తెలిసింది. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటి అంటే USA యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఈ ఫొటోస్ని ఖచ్చితంగా రియల్ ఫొటోస్ అని తేల్చి చెప్పింది. మరి ఈ ఫొటోస్లో ఉన్నవి ఏమై ఉంటాయి?
మరియు అదే సంవత్సరం 2019లో పసిఫిక్ కోస్టల్ రీజన్లో 3 సముద్ర నావలు ఎక్సర్సైజ్ కోసం 100 మైల్స్ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. రాత్రి 10 గంటల 10 నిమిషాలకి వారికి కొన్ని డ్రోన్స్ కనిపించాయి. అవి షిప్కి దగ్గరగా వస్తున్నాయి. అలా కొంత సమయం తర్వాత 3 షిప్లకు కూడా ఆ డ్రోన్స్ కనబడ్డాయి. షిప్స్లో సెన్సార్స్ యొక్క అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నప్పటికీ ఆ డ్రోన్స్ని డిటెక్ట్ చేయలేకపోతున్నారు. అలా 90 నిమిషాల తర్వాత ఆ డ్రోన్స్ మాయమైపోయాయి. అయినా ఆ డ్రోన్స్ అంతటితో ఆగలేదు. ఆ నెక్స్ట్ డే నైట్ టైం కూడా వచ్చాయి. అలా అవి ఫాలో అవుతూనే ఉన్నాయి. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆ డ్రోన్స్ షిప్స్ నుండి 100 మైల్స్ దూరంలో ఎగురుతూ ఉన్నాయి. కానీ ఈ డ్రోన్స్ అంత దూరం వరకు ఎలా ఎగరగలుగుతున్నాయి? ప్రస్తుతం మనకున్న టెక్నాలజీతో ఇది ఖచ్చితంగా పాసిబుల్ కాదు. అయితే ఆ డ్రోన్స్ రాడార్ సిగ్నల్స్ కూడా దొరకట్లేదు. ఇలా ఎందుకు జరుగుతోంది అని ఇప్పటికి కూడా తెలియడం లేదు. అలా ఈ విధమైన ఎన్నో ఇన్సిడెంట్స్ ఎదురవుతూ ఉన్నాయి. కానీ వీటికి సంబంధించిన ఎలాంటి ఫుటేజ్ కూడా లేదు. కానీ వీటిల్లో ఒకే ఒక్క ఇన్సిడెంట్ కెమెరాలో రికార్డ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ వీడియో క్లిప్ని జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ యుఎస్ఏకి సంబంధించిన ఒక షిప్ తన కెమెరాతో ఈ ఇన్సిడెంట్ని రికార్డ్ చేసింది. అయితే ఈ వీడియోలో పిరమిడ్ షేప్లో ఉన్న యుఎఫ్ఓస్ కంటిన్యూస్గా లైట్ ఫ్లాషెస్ వేస్తూ ఉన్నాయి. ఇవి చూడ్డానికి కోరినా ఇన్సిడెంట్లో ఉన్న ఆబ్జెక్ట్ లాగా అనిపిస్తున్నాయి. కానీ వీటి మధ్య తేడా ఏంటంటే కోరినా ఇన్సిడెంట్ ఆబ్జెక్ట్ ఫుట్బాల్ గ్రౌండ్ సైజులో ఉండి ఎలాంటి లైట్ని కూడా ప్రొడ్యూస్ చేయలేదు. కానీ ఇక్కడ ఈ యుఎఫ్ఓస్ లైట్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి మరియు ఇవి ఎలాంటి సౌండ్ లేకుండా షిప్స్ పైన తిరుగుతున్నాయి. అయితే ఈ వీడియోని వెంటనే యుఎస్ టాస్క్ ఫోర్స్కి సబ్మిట్ చేయడం జరిగింది. అలా అక్కడి నుంచి ఈ వీడియో లీక్ అయింది. కానీ ఈ సంఘటన గురించి పూర్తిగా తెలుసుకోలేకపోయారు. అలా ఇది ఒక రహస్యంగానే మిగిలిపోయింది. 2019లో ఏలియన్స్కి సంబంధించిన ఇన్ని సంఘటనలు జరిగాయి. అయినా కానీ వీటిని ఎవరూ పట్టించుకోక కనుమరుగైపోయాయి. ఈ అన్ని సంఘటనలు కనుమరుగైపోవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే కోవిడ్-19, అదే కరోనా. అవును, కరోనా కారణంగా ఇలాంటి ఎన్నో ముఖ్యమైన రహస్యమైన విషయాల్ని పక్కకు పెట్టాల్సి వచ్చింది. ఆ తర్వాత యుఎఫ్ఓకి సంబంధించి ఏవైతే ఫొటోస్ లీక్ అయ్యాయో వాటి డీటెయిల్స్ కూడా చాలా కాన్ఫిడెన్షియల్. అయితే ఒక అన్నోన్ యుఎఫ్ఓ నీటిలో మునిగిపోయింది అనే విషయం మాత్రమే తెలిసిందే. మరియు ఆ యుఎఫ్ఓ నీటిలో ఆ విధంగా ఎందుకు మునిగిపోయింది అని ఎప్పటికి కూడా తెలుసుకోలేకపోయారు. లేక అది ఏలియన్స్ ద్వారా తయారు చేయబడ్డ అడ్వాన్స్డ్ టెక్నాలజీ యొక్క ప్లేన్ లాంటిదా? ఎందుకంటే యుఎస్ నేవీ మీద ఏలియన్స్ వాళ్ళ దృష్టి పెట్టడానికి దాన్ని నీటిలోకి పంపించారు. ఇలాంటి ఎన్నో విషయాలకి మన దగ్గర సమాధానాలు లేవు. అలాగే వీటి గురించి అమెరికన్ గవర్నమెంట్ చాలా సీక్రెట్గా ఉంచింది. కానీ నిజం ఎప్పుడు కూడా దాగదు, ఎప్పుడొకప్పుడు ఖచ్చితంగా బయటపడుతుంది. అలా ఈ అన్ని సంఘటనలు కూడా ఒకే కన్క్లూజన్కి వస్తాయి. అదేంటంటే ఏలియన్స్ అనేవి రియల్గా ఉండొచ్చు, యుఎఫ్ఓస్ కూడా ఉండొచ్చు. గవర్నమెంట్ వీళ్ళ గురించి ఏమీ చెప్పకపోయినా ఏలియన్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా ఉండే ఉంటారు. ఎప్పటి వరకైతే మనం న్యూక్లియర్ వెపన్స్ని యూజ్ చేస్తూ ఉంటామో అంతవరకు ఈ ఏలియన్స్ మనల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. మేబీ ఈ ఏలియన్స్ ఫ్యూచర్ నుంచి వచ్చిన మనుషులు కూడా అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్స్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.